ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో మన ఆగస్టు 19కి రక్షాబంధం ఉంది కదా! దానికోసం అయితే ఇది చేశాను. ఇది చాలా బాగా అయితే వచ్చింది. ఇది చాలామంది అయితే అడిగారు ఈ ప్రాజెక్ట్ ఇమ్మని. అందుకే ఇది ప్రాజెక్ట్ మన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను అక్కడ. చూడండి మీరు సిస్టర్ గానీ, మీ సిస్టర్ గానీ, మీ బ్రదర్ గానీ ఉన్నా కూడా మీరైతే చేసుకోవచ్చు. చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడైతే మ్యూట్‌లో పెడుతున్నాను. నాకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ ల్యాండ్ స్క్రీన్‌లో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చూడండి చాలామంది అయితే అడిగారు ఈ ప్రాజెక్ట్ ఇమ్మని. అందుకే చేశాను. ఒకసారి వీడియో అయితే చూద్దాం మనం ఫస్ట్. ఓకే. వీడియో అయితే చూసారు కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరేం చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు 2 వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. ఆ వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేంటంటే ఒకటి ఇంక్ ఎఫెక్ట్ ఒకటి ఉంటది. ఇంకోటేమో అది వెనకాల ఫ్లవర్ వీడియో ఒకటి ఉంటది. ఆ వీడియో 2 డౌన్లోడ్ చేసుకుంటేనే మీకైతే ఇక్కడైతే లుక్ అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్‌లో వీడియో అయితే మీకైతే ఇలాగుంటుంది. స్టార్టింగ్‌లో మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా! ఆ వీడియో అనేది ఇక్కడ ఫస్ట్ అయితే ఇది ఇంక్ ఎఫెక్ట్ అనేది పెట్టుకోండి. ఇంక్ ఎఫెక్ట్ పెట్టుకున్న దాని తర్వాత దీన్ని కిందకి తీసుకొచ్చేయండి. ఎక్కడంటే కొంచెం ఈ లిరిక్స్ పైన ఇలాగైతే పెట్టుకోండి. ఈ లిరిక్స్ పైన పెట్టుకున్న దాని తర్వాత దీన్ని ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి దీన్ని కొంచెం స్పీడ్ కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే అది అంటే ఈ స్పీడ్ నుంచి ఈ స్పీడ్ వరకు అండి అనమాట. ఈ స్పీడ్ అయితే పెట్టుకోండి. ఇలా అయితే ఇంక్ ఎఫెక్ట్ అయితే మీకైతే రెడీ అయిపోతుంది. దీన్ని మీరు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి లైటిన్ మీద పెట్టుకోండి. లైటింగ్ మీద పెట్టుకుంటే ఇక్కడైతే మీకైతే ఒక లుక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ నేను ఇక్కడ ఫ్లవర్ది ఇచ్చాను కదా! ఆ ఫ్లవర్ది అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని టోటల్‌గా కిందకి తీసుకొచ్చేయండి. టోటల్ కిందగా పూర్తిగా కిందకి తీసుకొచ్చేయండి ఇలాగైతే కిందకు తీసుకొస్తే మీకైతే ఈ విధంగా అయితే లుక్ అయితే ఉంటుంది. ఈ విధంగా లుక్ అయితే వస్తుంది మీకు. దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి దీన్ని ఈ పైన లిరిక్ పైన పెట్టుకొని ఇక్కడ ఇలాగైతే పెట్టుకున్న దాని తర్వాత దీన్ని స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం స్పీడ్ అయితే పెంచుకోండి. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి దీని పైకి తీసుకొచ్చేయండి. పైన తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఈ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి. ఈ బీట్ మార్క్ వరకు జరుపుకున్న దాని తర్వాత దీన్ని ఇక్కడ ఈ బీట్ మార్క్ వరకు వచ్చి దీన్ని స్పీడ్ కొంచెం తగ్గించుకోండి. ఇక్కడైతే మీకు అయితే ఇంక్ ఎఫెక్ట్ అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత మీకు ఇక్కడ వెనకాల ఫ్లవర్ అనేది రెడీ అవ్వాలి. దీన్ని మీరు ఎలాగంటే ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి స్పీడ్ అయితే తగ్గించుకోండి. దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత ఈ బీట్ మార్క్ వరకు నుంచి ఈ బీట్ మార్క్ వరకు అయితే కొంచెం జరుపుకోండి. ఇలాగైతే జరుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ వరకు ఇక్కడైతే పెట్టుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో లిరిక్ అయితే సెట్ అయిపోయింది. చాలా బాగా అయితే లుక్ అయితే ఉంటుంది. అందుకే ఇది పెట్టాను. దాని తర్వాత మీరు ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలని ఉంటుంది. ఈ ఫోటో ఎలాగంటే ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసిన దాని తర్వాత దీన్ని కొంచెం ఇటు జరిపిండి. ఈ బీట్ మార్క్ అయితే జరుపుకోండి. దాని తర్వాత దీన్ని ఇక్కడ ఉంది కదా! ఈ బీట్ మార్క్ దాని పక్కనకు వచ్చి దాని తర్వాత స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి స్పీడ్ అయితే తగ్గించుకోండి. దాని తర్వాత దీన్ని కొంచెం అప్మెంట్ పెట్టుకోండి. ఇలాగైతే మీకైతే ఈ ఫోటో ఉంది కదా! ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫోటోకి అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఇలా మీరు ఇక్కడ లాస్ట్ దాకా ఫోటో డూప్లికేట్ చేసి ఇక్కడ వరకు అయితే ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ దగ్గర వరకు అయితే పెట్టుకోండి. ఇలాగైతే మీకైతే సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇలానే మీరు ఈ లిరిక్ ఉంది కదా! ఈ లిరిక్ కూడా నేను పెట్టుకున్నాను. ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాత దీనిపైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.